అనుకుంటారు. 10% రీచ్ అయితే మెరాకిల్ అంటారు. ఇలాంటి 90% పైన అన్నది నా భూతం, నా భవిష్యత్తు. ఇది నన్ను ప్రభావితం చేసింది. సో ఒక వ్యక్తిగా మనం ఒక రాష్ట్రం మీద ఉన్న కన్సర్న్, నేను నిజంగా వాటికి కూడా తెలంగాణ అయినా సరే నేను సమాఖ్యవాదిని. 2 రాష్ట్రాలు బాగుపడితే ఈ 2 రాష్ట్రాలకి జరుగుతున్న వివక్ష మీద నా విశ్లేషణ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు దూషణలు చేసిన పరిస్థితి. 21 సీట్లకి 21 సీట్లు, అసలు అన్ని సీట్లు ఎందుకు తీసుకున్నావు, వీడు అమ్ముకుపోయాడు, లేదా ఇంకోటి అని. ఈరోజు ఇక పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత ఎవరికైనా ఉందా రాజకీయ పరంగా? ఆ సర్పంచ్ కాదు, ఎంపీటీసీ అవడు, జడ్పీటీసీ అవడు. అదే చెప్తున్నా. నేను లోకేష్ గారి గురించి కూడా మాట్లాడేది చెప్తున్నా. నేను 2 విషయాలు చెప్తా. ప్రజాస్వామ్యంలో ప్రజలు యాక్సెప్టెన్స్ వచ్చేదాకా వాళ్ళు ఎవరైనా చిన్నవాళ్ళే. ప్రజలు యాక్సెప్టెన్స్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేనే పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని కానీ క్రిటిసైజ్ చేసిన దాంట్లో నా పంథా నేను మార్చుకుని తీరాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యాక్సెప్టెన్స్ టిల్ సచ్ టైం ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారిని ఇంకా కేఎస్ ప్రసాద్ గారు విమర్శించరు. నేను ఇప్పుడు ఎప్పుడు పాలసీ మ్యాటర్స్ మీద ఉంటాయి. వ్యక్తిగా నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించేసేంత స్థాయి అప్పటికి మీకు కాదు. పార్టీ పరంగా దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. నేను అదే చెప్తున్నాను. రాజకీయ విశ్లేషకులైనా ఎవరైనా సరే ఒక పార్టీ ఎవరు చూడండి, ఆయన 2 స్టేట్మెంట్స్ నేను ఇవాళకి కూడా రిట్రియేట్ చేసి వాట్ ఈస్ డన్ ఈజ్ రైట్ అని చెప్తాను. ఒకటి, కుమారస్వామి లాగా నాకు మ్యాజిక్ ఫిగర్స్ అక్కర్లేదు. నాకు మ్యాజిక్ ఫిగర్తో నేను రాజకీయం చేసేంత సౌలభ్యం నాకు ఇస్తే చాలు. ఫస్ట్ స్టెప్ అంటే 10 సంవత్సరాల తర్వాత రియలైజేషన్ కాన్సెప్ట్లో ఆయన సక్సెస్ స్టోరీ రిలేట్ చేసుకోగలిగాడు. ఎన్ని తీసుకుంటున్నాను కాదు, అన్నింటిలో ఎన్ని గెలవడానికి నా ప్రయత్నాలు ఉన్నాయి అన్న దగ్గర 21 తీసుకుని 21 సక్సెస్ చూసాడు. మీరు గమనించండి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఎంత బంగారం పనులకైనా గోడ చేరికి కావాలనుకున్నాడు. ఇవాళ తెలుగుదేశంతో ఎలా అయ్యే కాన్సెప్ట్లో క్యాడర్ లేదు, సమన్వయ సంధానపరుచుకునే దగ్గర ఖచ్చితంగా నేను ఒక సక్సెస్ స్టోరీని రిలేట్ చేసుకోగలను అనుకోగలిగాడు. దానికైనా 10 మెట్లు దిగ్గలిగాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రజాబాహుళ్యంలో ఆయనకి ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో ఈ 5 సంవత్సరాలు ఆయన యొక్క అసెంబ్లీ ప్రస్థానాలు కానీ, లేదంటే ఆయన రాజకీయ నైపుణ్యం కానీ, లేదా ఆయన నిర్వర్తిస్తున్న మంత్రిత్వ శాఖలకి ఆయన చేసే న్యాయాన్ని బట్టి నెక్స్ట్ ప్రజల్లో ఆయనకి యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఇది నెక్స్ట్ విశ్లేషకుడు విశ్లేషించింది. బిఫోర్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ అప్పుడు ఆవేశపూర్వకంగా మాట్లాడి ఆయన, ఇప్పుడు ఆయన్ని మీరు గమనిస్తే ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? అంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి సార్, యువత వాళ్ళందరూ పిరికి పందల్లో ఉన్నప్పుడు అతను ఒక్కడే. ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను, ద వన్ మ్యాన్ షో ఆఫ్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ సక్సెస్ స్టోరీ ఫర్ 164 ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ నథింగ్ బట్ వీళ్ళందరూ అచేతన స్థితిలో ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఎవరి వలన కాని దగ్గర అతను తెలుగుదేశం నాకు కావాలనుకున్నాడు, మనిద్దరికి ఎన్డీఏలో బీజేపీ కావాలనుకున్నాడు. మీ స్ట్రాటజీ గమనించండి ఆయనది. నేను తెలుగుదేశం లేకపోతే ముందుకెళ్ళలేను, ఇక్కడ కూకట్పల్లిలో దెబ్బ కొట్టినా సరే. మనిద్దరికి ఎన్డీఏ లేకపోతే ముందుకెళ్ళాం. ఇక్కడ ఆయన ఒక కీ రోల్ ప్లే చేయగలిగాడు. దాని సక్సెస్ నేరేషన్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్కడనే సింహంలో వస్తాను, మొత్తం కాంకర్ చేస్తాను అన్న దగ్గర ఓటు బ్యాంక్ స్థిరీకరించబడింది. ఇప్పుడు ఎవడైనా ఎగ్జామ్ రాసి ముందు నాకు 35 మార్కులు వస్తే చాలు, ఈ పేపర్తో నేను గట్టెక్కుతాను అన్నోడికి 40% దగ్గర ఉన్న తెలుగుదేశం 5-6% ఉన్న 46%కి మేము ఇవాళ కాంపిటీషన్లో ఉన్నాం అన్నది చెప్పగలిగాడు అతను. ఓకే, మీకు అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుందంటే బేర్ మినిమం ఉన్న దగ్గర నుంచి పరిగెట్టడం ఈజీ అవుతుంది. అది ఆయన తీసుకోగలిగాడు ఆ ఛాన్స్. సో ఈ సక్సెస్ గోస్ టు ఓన్లీ పవన్ కళ్యాణ్. అంతే. వీళ్ళెవరిది అసలు కనీసం నేను ఎక్స్ట్రా ప్లేయర్ వచ్చి క్యాచ్ పెట్టిన దానికి కూడా నేను కన్సిడరేషన్ ఇవ్వను. మార్పు కనిపిస్తున్నదండి పవన్ కళ్యాణ్ గారిది పవర్ తీసుకున్న తర్వాత? అంటే చాలా చాలా సౌమ్యంగా కనిపించడం, ఆవేశం లేదు, పగలో ప్రతీకారాలు ఏమీ వద్దు అంటున్నారు, ప్రశాంతంగా పాలన మీద దృష్టి సారించాలంటున్నారు. జనసేన కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అవినీతిగా చేసినట్టు తెలిస్తే ఇమీడియట్గా బయటకు పంపిస్తారంటున్నాడు. ఈ మెసేజ్ ఎవరైనా ఇచ్చారా అసలు గతంలో? సరే, ఆయన ఒక బిగ్ గేమర్గా వచ్చాడండి. ఇప్పుడు మీకు తెలుసో తెలియక ఇద్దరు జడ్డీతనానికి పరాకాష్ట ఏంటంటే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశానికి ఆ బయల్ ముజమ్మర్ అని పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం కల్పించారు. ఇక్కడ ఒక వాక్యూమ్ క్రియేట్ చేసి ఇచ్చారు. వీళ్ళిద్దరు చేతకాంతాను మొహమాట లేకుండా చెప్తున్నా. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ అయినప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఒక ఉదాహరణకి తెలుగుదేశం గవర్నమెంట్ చూశారు, వైఎస్ఆర్సీపీ చూశారు, ప్రత్యామ్నాయం ఎత్తుక్కోవడానికి వెసులుబాటు ఉందా లేదా? అంచేత ఆయన చాలా టిమిడ్ ప్లే. ఇప్పుడు ఆ వ్యాక్యూమ్ ఉందా? లేదు, లేదంటే బలవంతం 21 ఇచ్చి కూర్చోబెట్టారు ఆయనకి. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఫ్యూచర్ ఇప్పుడు ఆయన బాగా వేసుకుంటాడు. ఇప్పుడు మీకు రిజర్వేషన్ లేకపోయినా టీటీని బతిమాలి
వెళ్తారు సార్ లోపట. ఇక్కడ నుంచి కాకపోతే నీకు వరంగల్ దాటిన తర్వాత లేకపోతే విజయవాడ దాటిన తర్వాత రిజర్వేషన్ ఇచ్చి ఓ దగ్గర గమ్మును కూర్చోమంటాడు. ఆ గమ్మును కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనకి బెర్త్ కన్ఫర్మ్ అయ్యాక మనం మాట్లాడడానికి ఏం ఉండదు. అప్పుడు కరసం చేస్తానంటే ఎట్లా? అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్న పని. వీళ్ళిద్దరూ బలవంతా నేను ట్రైన్ ఎక్కించారు, నీకు ఎందుకు టికెట్ ఇస్తామని, బెర్త్ ఇస్తామని. తర్వాత ఆయన చేసి పని ఉంటుంది. సో పెద్ద బాధ్యత ఉందా? అరే పెద్ద మడత ఉంటుంది, మామూలు కాదు. ఇప్పుడు మీకు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారి తదనంతరం అన్నది ఒక పెద్ద ప్రశ్న తెలుగుదేశంలో. ప్రత్యక్ష రాజకీయాల్లో మీకు ఇంకోటి గమనించండి, ఎంత సామర్థ్యం ఎక్కడి నుంచి ఉంది, ఎవరికి ఉంది? సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కనిపించలేదు. నేనే విమర్శించాను